గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మహా న్యూస్ నుంచి, మహా మ్యాక్స్ నుంచి, మహాభక్తి తరపున ప్రేక్షకులందరి తరపున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు. డైమండ్ జూబ్లీ 75 ఇయర్స్లోకి అడుగు పెడుతున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి. వారిని దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, అనేక మంది మేధావులు కూడా ఆయన్ని అనేక విధాలుగా అనేక బిరుదులతో ప్రశంసిస్తూ ఉంటారు. అవి ఏంటి అంటే విజనరీ లీడర్, డైనమిక్ లీడర్, స్ట్రాటజిక్ థింకర్ ఆఫ్ ఏపీ, డెవలప్మెంట్ ఛాంపియన్ ఆఫ్ ఏపీ, రిఫార్మిస్ట్ లీడర్, డిజిటల్ పైనీర్, రూరల్ రిఫార్మర్, ఫ్యూచరిస్టిక్ థింకర్, అడ్మినిస్ట్రేటివ్ మాస్టర్ మైండ్, స్మార్ట్ స్టేట్ క్రియేటర్, టెక్నోక్రాట్ పొలిటీషియన్, పీపుల్స్ లీడర్, ఎకనామిక్ రిఫార్మర్, ఇరిగేషన్ ఆర్కిటెక్ట్, ఐటీ రివాల్వనిస్ట్, అర్బనైజేషన్ ఎక్స్పర్ట్, గ్రోత్ స్ట్రాటజిస్ట్, ఎంపవర్మెంట్ ఛాంపియన్, ప్లానింగ్ ఎక్స్పర్ట్, సస్టైనబుల్ గ్రోత్ అడ్వకేట్, పొలిటికల్ మెంటార్, డిజాస్టర్ రెసిలియన్స్ స్ట్రాటజిస్ట్, సోషల్ రిఫార్మర్, రెసిలియంట్ లీడర్, నాలెడ్జ్ ఎకానమీ ప్రమోటర్, రిఫార్మర్స్ పాత్ బ్రేకర్, అర్బన్ రూరల్ కనెక్టర్, గ్లోబల్ అవుట్లుక్ లీడర్, నేషన్ బిల్డర్, విజన్ టు రియాలిటీ ఇంప్లిమెంటర్, న్యూ ఏజ్ రిఫార్మర్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ లీడర్, జాబ్ క్రియేషన్ ఛాంపియన్, మోడల్ స్టేట్ మేకర్, ఐటీ కారిడార్ క్రియేటర్, ప్రోగ్రెస్ ఓరియంటెడ్ లీడర్, గవర్నెన్స్ రిఫార్మర్, అగ్రేరియన్ రిఫార్మర్, వాటర్ రిసోర్సెస్ విజనరీ, క్రైసిస్ మేనేజర్, పబ్లిక్ వెల్ఫేర్ ప్రమోటర్, గ్లోబల్ థింకింగ్ లోకల్ యాక్టింగ్ లీడర్, ఇండస్ట్రియల్ గ్రోత్ ఛాంపియన్, స్కిల్ డెవలప్మెంట్ ప్రమోటర్, ఆంధ్రాస్ ఆర్కిటెక్ట్, సోషల్ రిఫార్మర్, P4 మోడల్ ప్రమోటర్, బ్యాక్వర్డ్ క్లాస్ ఛాంపియన్, క్విక్ డెసిషన్ మేకర్, ఆంధ్రాస్ గ్లోబల్ ఫేస్, పీపుల్ సెంట్రిక్ పొలిటీషియన్, స్ట్రాటజిక్ ప్లానర్, విజన్ ఇంప్లిమెంటర్, నేషన్ ఫస్ట్ లీడర్, సిటిజన్ ఫోకస్డ్ లీడర్, ఎథికల్ పొలిటీషియన్, పెర్ఫార్మెన్స్ లీడర్, ఐటీ ఇండస్ట్రీ పైనీర్, డిజిటల్ స్టేట్ క్రియేటర్, ఈ గవర్నెన్స్ ఫౌండర్, ఏఐ రెడీ థింకర్, డేటా డ్రివెన్ విజనరీ, డిజిటల్ సిటిజన్ ప్రమోటర్, ఐటీ సెజ్ క్రియేటర్, రియల్ టైమ్ గవర్నెన్స్ లీడర్, ఐటీ పార్క్స్ డెవలపర్, డిజిటల్ లిటరసీ ప్రమోటర్, క్యాపిటల్ సిటీ బిల్డర్, అమరావతి విజనరీ, పోర్ట్ డెవలప్మెంట్ లీడర్, కనెక్టివిటీ ఛాంపియన్, ఎక్స్ప్రెస్ వే ఇన్నోవేటర్, స్మార్ట్ విలేజ్ ప్రమోటర్, రీజనల్ బ్యాలెన్స్ ప్రమోటర్, సిటీ ప్లానింగ్ ఎక్స్పర్ట్. 75 బిరుదులు, 75 ఇయర్స్. ఆయనకి ఇవి తక్కువ, ఇంకా చాలా 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 ఉన్నాయి. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి, ఆయన కష్టం, ఆయన శ్రమ, ఆయన పడేటువంటి తపన, ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఒక బాధ్యత, ఇవన్నీ ఇలా చెప్తా వెళితే ఆయనకి సంబంధించి చాలా ఉంటాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆ గ్రోత్ ఇంజిన్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయటంలో, ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెంచడంలో, ఐటీని తీసుకురావటంలో, ప్రతి అంశంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, అగ్రికల్చర్లో, లేదా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో, ఇండస్ట్రీస్ని తీసుకురావడంలో, ప్రతి అంశంలో కూడా ఆయన పాత్ర అత్యంత కీలకమైనటువంటిది. అందుకని ఆయన్ని ఇన్ని బిరుదులు, ఇలాంటి ఎన్నో బిరుదులు అట్లా ఆయన్ని ప్రశంసిస్తూ ఉంటారు. ప్రశంసిస్తున్నటువంటివి
మనం ఇంకా చాలా చూడవచ్చు. అంటే ఎంత చెప్పినా తక్కువే. అది అన్నీ ఏంటంటే కష్టం. ఏ మనిషి అయినా సరే ఒక సక్సెస్కి వెళ్ళాలి, సక్సెస్ రావాలి అని అంటే కష్టం అంటూ పడితే, కష్టంతో ముందుకు వెళితే ఖచ్చితంగా ఆ మనిషి సక్సెస్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికీ ఆయన ఉదయం 5:30 దగ్గర నుంచి మొదలు పెడితే రాత్రి 12 గంటలు 1 గంట వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం కోసం. అటువంటి ఆ కష్టం ఆయన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఆయన నేర్చుకోవాలనే తపనతో ముందుకు వెళుతుంటారు. అసలు ప్రతి సెక్టార్ మీద ఆయనకున్నటువంటి అనుభవం, ఆయనకున్నటువంటి ఆ నాలెడ్జి ఏ పొలిటీషియన్కి ఉండదు. అంత నాలెడ్జ్ని ఆయన తీసుకొని ముందుకు వెళ్తారు. సరే, ఇక చెప్తే ఆయనకు సంబంధించి నారావారిపల్లి దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా చెప్పవచ్చు. కానీ వాటన్నిటికంటే కూడా ఇప్పుడు ఆయన ఏంటి అనే దాన్ని మనం చూస్తే